ఈ సత్కారానికి కారణమైన వారు భారతదేశంలో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రముఖ గురువు ప్రొఫెసర్ డాక్టర్ సిద్దికీ మహమూదీ గారు. గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా భారతదేశంలో జపాన్ బూడో పరంపర వ్యాప్తికి కృషి చేస్తూ కేవలం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మార్షల్ ఆర్ట్స్ గురువు ఆయన. We are pronouncing Pawan Kalyan, the first samurai of Andhra Pradesh and the tiger of martial arts. గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును అందిస్తూ ఆయన్ని ప్రకటించారు. As an honor for it, he is the first person in India being presented this. సోగో బూడో కాంటికే సంస్థ ద్వారా 5th డాన్ గౌరవాన్ని సోకే మురమత్సు సెన్సై నేతృత్వంలో టగేదా షింగన్ సమురాయ్ పరంపరలో పవన్ కళ్యాణ్ గారికి స్థానం కల్పించారు. ఇక్కడ టైగర్ అంటే హింస కాదు, హింసను అదుపులో ఉంచే బలం. బలం అదుపులో ఉండాలని చెప్పడమే ఆ బిరుదు యొక్క అర్థం. కళ్యాణ్ గారికి తెలుసు ఈ గౌరవం తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయం మాత్రమేనని. ఈ గౌరవం, గుర్తింపు ఆయన బాధ్యతను మరింత పెంచాయని చెప్పక్కర్లేదు. తన నమ్మకం ఒక్కటే, ఓ దేశపు సంపద అంటే నదులు, ఖనిజాలు, అరణ్యాలు మాత్రమే కాదు, కళలతో, క్రమశిక్షణతో తయారయ్యే యువత. అటువంటి వారే వికసిత్ భారత నిర్మాణ రూపకర్తలు. దృఢమైన శరీరం, చురుగైన బుద్ధి, బలమైన వ్యక్తిత్వాల వైపు దేశ యువత నడిపించడమే తన లక్ష్యం. జై హింద్, జై భారత్.